గత ప్రభుత్వం అరాచకం చేసిందని ప్రొజెక్ట్ చేసేటటువంటి క్రమంలో కొన్ని వాస్తవాలు, కొన్ని వక్రీకరణలు జరుగుతున్నాయి. మనం వాస్తవాలుగానే మాట్లాడుకుంటున్నాం, వక్రీకరణలుగానే మాట్లాడుకుంటాం. మన దగ్గర అయితే ఏ మొహమాటం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పని అనాలి, ఒప్పు ఎవరు చేసినా ఒప్పని అనాలన్నటువంటి మన విధానం కొనసాగుతూనే ఉంది. తాజాగా కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశారు. ఆ టైంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక కథనం. ఇందులో వైకాపా ప్రభుత్వ హయాంలో కందిపప్పు సరఫరా అరకొరగానే ఉంది. ఏడాది నుంచి అసలే లేదు. అంతకుముందు కొన్ని నెలలు పంపిణీ చేసినా వాటి న్యాయ సమీక్ష వెళ్లకుండా విడివిడిగా టెండర్లు పిలిచారు. మార్కెట్లో కిలో 80 రూపాయలు ఉంటే 118 చొప్పున కాంట్రాక్ట్ కట్టబెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న వారికే డిపాజిట్ సొమ్మును కూడా తగ్గించారు. పాములు సరఫరాలో దోపిడీ 80 కోట్లకు పైగా ఉంది. లీటర్ 137 రూపాయలు చొప్పున సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ధరాధికంగా ఉన్నప్పుడు గుత్తేదారు సరఫరా చేయకపోయినా పట్టించుకోలేదు. మార్కెట్లో పాములేవు ధర తగ్గాక సరఫరా చేసేందుకు ముందుకొస్తే అనుమతించారు. ఒక్కో లీటర్కు 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు లబ్ధి కలిగించేలా అధికారులు వ్యవహరించారు. గతేడాది గోధుమ పిండి సరఫరా టెండర్లను క్వింటాల్కు 660 చొప్పున కట్టబెట్టారు. సరఫరా చేసిన గోధుమ పిండి నాసిరకంగా ఉందని పరీక్షలు తేలిన పౌర సరఫరాల సంస్థ పట్టించుకోలేదు. రాయలసీమలో రాగి పిండి సరఫరాకు టెండర్లు పిలిచారు. మిల్లింగ్ పేరుతో అక్కడి నుంచి ఉత్తరాంధ్రకు రవాణా చేశారు. ఈ రూపంలో 5 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు అంచనా. గడప వద్దకే రేషన్ పేరుతో 540 కోట్లతో 9600 MDU వాహనాలు కొనుగోలు చేశారు. వీటి నిర్వహణకు ఏడాదికి 250 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయడం లేదని లెక్కలేవు. 100 వాహనాలు మూలకు చేరే. అయినా ప్రతి నెల అద్దెలు జీతాలు మాత్రం చెల్లిస్తున్నారు. కార్డుదారులు ఇళ్ల వద్దకు వెళ్ళి రేషన్ ఇవ్వడం లేదు. లబ్ధిదారులు తమ పనులు మానుకుని రేషన్ బండి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. సంచుల్లో బియ్యం సరఫరా పేరుతో కొనుగోలు చేసిన యంత్రాలు, ప్యాకింగ్ సామాగ్రికి 50 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత దాన్ని పక్కన పడేసి MDU వ్యవస్థ తెచ్చారు. ఏడాది ప్రైవేట్కి అప్పగించారు. ఈ సొమ్మంతా బూడిదలు పోసిన పన్నీర్ అయింది. 5 ఏళ్ల వైకాపా పాలనలో పౌర సరఫరాల సంస్థలు దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రం. ప్రభుత్వ విచారణ జరిపిస్తే ధాన్యం రవాణా, ఇతర అక్రమాలు లెక్కలేనని బయటపడతాయి. ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని బూతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సార్టెక్స్ 100% తక్కువ బియ్యం పేరుతో సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని తినగలిగే పరిస్థితి లేకపోవడంతో అధిక శాతం కార్డుదారులు అమ్ముకుంటున్నారు. అయినా సార్టెక్స్ పేరుతో నెలకు 20 కోట్ల చొప్పున ఏడాదికి 240 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. లెక్కనైతే టోటల్ అసలు సివిల్ సప్లైస్ మూసేయడం బెటర్. ఎందుకంటే ఈ బియ్యం కూడా 100కి 80 మంది తినరు, రెగ్యులర్గా ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా. దాన్ని ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు వాళ్ళు. మరి అది కుంభకోణం అవుతుందా, ప్రభుత్వం తప్పు అవుతుందా? ఇంకోటి, సార్టెక్స్ బియ్యం ఇవ్వమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. అది ఒక నిజాన్ని అబద్ధంగా వక్రీకరిస్తూ చేసుకొచ్చేటటువంటి వ్యవహారం. రెండోది వచ్చేటప్పటికి కందిపప్పు విషయంలో, పామోలి విషయంలో వీళ్ళు రాసిన దాంట్లో తప్పేం లేదు, వాస్తవమే. లేకపోతే గోధుమ పిండి విషయంలో మనం ఇంట్లో దాచిపెట్టుకుంటేనే పాడైపోతూ ఉంటుంది, పురుగులు పట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ వాటిని సరిచేసేటటువంటి ప్రక్రియని తప్పని చెప్పడం పెద్ద తప్పు. అది ప్రతి ప్రభుత్వ హయాంలో నడుస్తూనే ఉంటుంది. ఇకపోతే గడప వద్దకి రేషన్ పేరుతో 540 కోట్లతో 9260 MDU వాహనాలు కొనుగోలు చేశారు. వీటి నిర్వహణ ఏడాదికి 250 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పని చేయట్లేదు అన్నటువంటి దాంతో పక్కన పెట్టి ఇంటికి ఇవ్వట్లేదు అంట. అక్కడికి క్యూ లైన్లో వేచి చూడాల్సి వస్తుంది. ఇది పచ్చి వక్రీకరణ, పచ్చి బూతు. ఎందుకంటే ఆ వాలంటీర్ చెప్తాడు సందు ఇంట్లో అంటే ఇంత సందు ఉంటుంది, ఆ సందులోకి వెహికలే రాదు, 2 వీలర్లే వచ్చేటటువంటి రోడ్లు బోల్డ్ ఉంటాయి లేబర్ ఏరియాలో. ఆ సందు మొదట్లో పెడుతున్నారు, చక్కగా వచ్చి తీసుకుంటున్నారు. ముందు రోజునే వాలంటీర్ చెప్తున్నాడు. పబ్లిక్కి చాలా హ్యాపీగా ఉంది. దాని మీద బురద చల్లి దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం. ఇంకోటి వాటి మెయింటెనెన్స్కి లేకపోతే ఎట్లా నడుస్తుంది ఒక వ్యవస్థ అన్నటువంటిది. ప్రతి రెగ్యులర్ సమస్యను తీసుకొచ్చి అదేదో కుంభకోణంగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే ఏది ఇంతకుముందు 50 కోట్లు పెట్టి అదేది గోతాలు కొన్నారు, ఆ తర్వాత MDU వాహనాలు తెచ్చేశారు. ఇందులో బూత్ ఏమవుతుంది, ముందు అట్లాగే అనుకున్నారు రేషన్ దగ్గర ఇవ్వాలి, దానికంటే ఇది ఇవ్వాలి అనుకున్నారు. గోతాలు శుభ్రంగా అమ్మితే ఇవాళకి కూడా కొనుక్కుంటారు, బోల్డ్ అంత డబ్బులు వస్తాయి దానికి. కాబట్టి నిజం కంటే కూడా ప్రతి అంశాన్ని వక్రీకరించి ఒక తప్పుడు ప్రచారం చేయడం అన్నటువంటిది నడుస్తుంది. వాస్తవం 20% ఉంటే 80% వక్రీకరించి ప్రజల్ని ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఒక అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.